హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చైతన్య. సో ఈరోజు కొంచెం ఈవినింగ్లో టైంలో కొంచెం బయట తినాలనిపిస్తుంది. సో నేను బయట వెళ్తున్నాను తినడానికి. మిర్దీప్ సిటీ సెంటర్. సో మాల్లోకి వెళ్ళి ఏదైనా ఇష్టం ఉన్నది తిందామని చూస్తున్నాను. ఓకే, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. ఓకే, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ప్లీజ్. ఓకే, బాయ్. ఇప్పుడు మనం చూస్తున్న రూటు షార్జా రూటు. యాక్చువల్ చాలా బిజియెస్ట్ రూట్ ఇది. అండ్ డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత చాలా రష్ అవర్ ఉంటుంది ఇక్కడ. అండ్ మినిమమ్ టైము షార్జాకి వెళ్ళడానికి 2.5 hours to 3 hours పడుతుంది. ఇది నార్మల్ రూట్లో, నార్మల్ జర్నీ టైం. కానీ ఏమీ రష్ లేకుండా పోతే అయినా 20 minutesలో మనము షార్జాకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ మిర్దీప్ సిటీ సెంటర్ అనేది బిట్వీన్ దుబాయ్ అండ్ షార్జా మధ్యలో ఉందన్నమాట. సో జస్ట్ లైక్ ఏ బార్డర్ మాల్. అండ్ చాలామంది యాక్సెస్ చేస్తారు. దీంట్లో మూవీస్ కూడా ఉంటాయి. అండ్ క్లాత్ అండ్ షాపింగ్ కూడా చాలా ఉంటాయి దీంట్లో. ఇది యాక్సెస్ చేస్తున్నాను నేను ఈరోజు ఈ రోడ్ నుంచి. చూడండి, చాలా బాగా ఖాళీగా ఉంది. ప్రస్తుతానికి ఏమీ రష్ లేదు. సో అందుకు మనం ఇంత ఈజీగా మనము ఈ రోడ్లో మనం ట్రావెల్ చేస్తున్నాం. లేకపోతే మినిమము 20 స్పీడ్తో మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ సిటీ సెంటర్ మిర్దీప్ పక్కనే ఎయిర్పోర్ట్ అనమాట. సో కొన్నిసార్లు ఫ్లైట్స్ ఇక్కడ ల్యాండింగ్కి అలైన్మెంట్ అవుతాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది కొన్నిసార్లు చూడటానికి. ఫ్లైట్స్ డిసెంట్ అవుతూ ఎయిర్పోర్ట్లోకి వస్తున్నప్పుడు, మనము ఎయిర్పోర్ట్ నుంచి దిగుతున్నప్పుడు ఈ మిర్దీప్ సిటీ సెంటర్ని మనము ఎయిర్పోర్ట్లోకి దిగుతున్నప్పుడు ఈ మిర్దీప్ సిటీ సెంటర్ మనం చూడొచ్చు. యాక్చువల్లీ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను దుబాయ్లో దిగుతున్నప్పుడు నాకు ఫస్ట్ ఇదే మాల్ కనపడింది అనమాట. అండ్ ఈ మాల్ ఏది అని మొత్తం అంతా తెలుసుకోవడానికి 1.5-2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే దీని గురించి ఆలోచించాలి కదా, ఇదేంది అనేది. నాకు ఒక సంవత్సరం తర్వాత ఇక్కడ కూడా ఒక మాల్ ఉంది, అది ఇది అని దాని తర్వాత తెలిసింది. అంతవరకు పెద్దగా దీని గురించి నేను ఆలోచించలేదు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఓహో మనం ఫ్లైట్లో నుంచి చూసేది ఇదే అది అని. దాని తర్వాత నాకు అర్థమైంది. మనం ఇప్పుడు మాల్లోకి వెళ్తున్నాము. సో ఓన్లీ పార్కింగ్ కోసమే ఈ సగం బిల్డింగ్ ఉందన్నమాట. ఓన్లీ ఫర్ పార్కింగ్. ఈ బిల్డింగ్ని యాక్సెస్ చేస్తూ రైట్ సైడ్లో మాల్ ఉంటుంది. సో ఇక్కడ పార్క్ చేసేసి నియరెస్ట్ మనము గేట్ దగ్గర, నియరెస్ట్ ఎంట్రన్స్ దగ్గర మనము పార్క్ చేస్తే కొంచెము వాకింగ్కి తొందరగా మనం చేయవచ్చు అన్నమాట. సో నేను వెతుకుతా ఉన్నాను ప్రస్తుతానికి ఎక్కడ ఉందనేది. నియరెస్ట్ పార్కింగ్ ఉంటుందో ఉండదో. కొన్నిసార్లు నియర్ పార్కింగ్స్ చాలా బిజియెస్ట్ ఉంటాయి, కొన్నిసార్లు చాలా కంఫర్ట్గా ఉంటాయి. నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో పోతున్నాను. లెఫ్ట్ సైడ్లో యాక్సెస్ ఉంది, బాగుంది. ఎక్కడ పెట్టాలని చూస్తాను నేను. చూస్తున్నారా ఎంత బాగుంది సన్సెట్ టైమింగ్కి వచ్చాను నేను. సో ఇప్పుడు నేను పార్కింగ్ వెళ్తూ ఉన్నాను మాల్లోకి. ప్రస్తుతానికి అన్నీ ఖాళీగానే ఉన్నాయి పార్కింగ్లో. ఒక 2 hours తర్వాత రష్ అవర్ స్టార్ట్ అవుతుంది. మా ఆవిడ ముందర వెళ్తుంది. సో ఈ ఎంటైర్ బిల్డింగ్ ఓన్లీ ఫర్ పార్కింగ్. మీరు కనుచూపు మేరలో అన్ని కార్లే చూస్తుంటారు. ఎంటైర్ బిల్డింగ్ ఇది. అండ్ ఆడ ఎదురుగా ఉండేది ఎంట్రన్స్ టు ఇది షాపింగ్ మాల్. దుబాయ్ అంటేనే షాపింగ్ మాల్.
షాపింగ్ మాల్స్ కోసమే దుబాయ్. ఎంట్రన్స్ 2లో కింద చూడండి, కింద ఫ్లోర్ కూడా ఉంది యాక్చువల్లీ. చూసారా 3 ఉన్నాయి. సో ఇది ఎందుకు చూస్ చేసుకుంటా అంటే నాకు కొంచెం మూవీస్కి వెళ్ళేటప్పుడు నాకు ఇదే దగ్గర అన్నమాట. సో ఇక్కడ మూవీస్కి నేను అప్పుడప్పుడు మూవీస్కి వస్తుంటాను ఇక్కడికి. నాకు తొందరగా యాక్సెస్ అవుతుంది ఇక్కడ నుంచి. మనకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే గిన ఇట్లా కొన్ని మానిటర్స్ ఉంటాయి, మెనూలో చూసుకొని మనకు చెప్తుంది అన్నమాట ఎక్కడ ఉంది, మనకు ఎట్లా వెళ్ళాలి అనేది. ఈ మానిటర్ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో అక్కడ ఉంది చూసారు, అక్కడ అది వాక్ సినిమా. అది నేను నెక్స్ట్ ఎప్పుడైనా చూస్తాను, మీకు మూవీస్ కోసం చెప్తా, మూవీ చేసేటప్పుడు చెప్తా. ప్రస్తుతానికి నాకు ఫుడ్ కావాలి కాబట్టి ఫుడ్ ఇటు సైడ్ ఉంటుంది, వెళ్తా. సో చూడండి చాలా బిజీగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ ఇటు సైడ్ నందోస్ ఉంది. నందోస్ చాలా మంచి రెస్టారెంట్, బాగుంటుంది, ట్రై చేయాలా ఫుడ్. అన్ని కంట్రీస్ ఫుడ్స్ ఉంటాయి, ప్రతి మాల్లోనూ ఉంటుంది అన్ని రకాలవి. ఇటు సైడ్ చూస్తే రైట్ సైడ్ డెకాథ్లాన్ ఉంది. అండ్ ఇండియాలో కూడా ఉంటాయి చాలా హైదరాబాద్లో, బెంగళూరులో అన్ని చోట్ల ఉంటుంది డెకాథ్లాన్. బ్రెడ్ అహెడ్ అంట, బ్రెడ్ ముందు ఉందంట. చాలా బాగుంటాయి, కొన్ని బ్రెడ్స్ ట్రై చేయాలి అప్పుడప్పుడు. అన్నీ మఫిన్స్, చాక్లెట్, బన్స్ అన్నీ ఉంటాయి. కొన్ని రెస్టారెంట్స్ ట్రై చేయాలంటే మనకు నచ్చిన ఫుడ్ కూడా ఉండాలి దాంట్లో. ఈ కోల్డ్ స్టోను, దీంట్లో నేను ఐస్ క్రీమ్స్ అప్పుడప్పుడు తింటూ ఉంటా. బాగుంటుంది కోల్డ్ స్టోన్, మంచి క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లానే కోల్డ్ స్టోన్తో పాటు ఇంకోటి బాస్కిన్ రాబిన్స్ అని ఉంటుంది. బాస్కిన్ రాబిన్స్ అని కూడా బాగుంటుంది. ఇది సినిమాతో బన్స్ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇది అరేబికా. ఈ అరేబికాలో నేను కాఫీ కొన్నిసార్లు ట్రై చేశాను, బాగానే ఉంటుంది, ప్యూర్ కాఫీ. అండ్ మనము వచ్చాము ఫుడ్ కోర్ట్కి. సో ఫుడ్ కోర్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అండ్ ఈ మాల్కి 2 సైడ్స్ ఉంటుంది. ఇటువైపు ఉంది కదా, ఇది సౌత్, అండ్ అటువైపు నార్త్ కూడా ఉంటుంది ఇంకొకటి. అంటే 2 సైడ్లు యాక్సెస్ చేయనీకి, ఇంత దూరం నడవడానికి అన్నీ ఉంటుంది కదా. సో ఇటువైపు స్టార్టింగ్ ఒక సైడ్ ఉంది, అటువైపు ఎండింగ్ ఒక సైడ్ ఉంది ఫుడ్ కోర్ట్. అండ్ క్రిస్పీ క్రీము, మ్యాక్డొనాల్డ్స్, కేఎఫ్సి అండ్ పాండా చైనీసు. ఇది పాండా చైనీసు, మొత్తం చైనీస్ ఫుడ్స్ ఉంటాయి. అండ్ క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా సేమ్ చైనీస్ ఫుడ్ లానే ఉంటుంది. సో అందుకు నేను ఇక్కడ తింటూ ఉంటాను. అండ్ కొంచెం తక్కువ ఆయిల్, ఫ్రైడ్ కూడా కొంచెం తక్కువ అమౌంట్లో ఫ్రై అయి ఉంటుంది ఫుడ్. సో అందుకు నేను దీన్ని ఆఫ్ చేసుకుంటాను. అండ్ దీంట్లో చిల్లీ చికెన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ ఉంటుంది, చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ ఉంటాయి అండి, చాలా బాగుంటుంది క్వాలిటీ. సో దీంట్లో స్మార్ట్ కాంబో, సింగిల్ కాంబో అని ఇక్కడ రకరకాల కాంబోస్ ఉంటాయి. వెజిటేరియన్ కాంబో కూడా ఉంటుంది. అండ్ నార్మల్గా కొంచెం చిల్లీ కాంబో, చికెన్ కాంబోస్ కూడా ఉంటాయి. తీసుకున్నాం చూడండి పాండా చైనీస్లో. సో కాంబో ఆఫ్లో దాంట్లో 2 కలిపి ఉన్నాయి, 2 చికెన్లు, ఒక పోర్షన్ రైస్, ఇంకో స్మాల్ పోర్షన్ నూడిల్స్, ఇంకోటి వెజ్ రోలు, నెక్స్ట్ స్ప్రైట్, దాంట్లో బోబో టీ ఉంది, దాంట్లో బోబో ఇచ్చారు, జెల్లీస్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ కొంచెం చిప్స్ అన్నమాట, ఇవి చిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను టెక్సాస్ చికెన్లో డ్రాగన్ది ఫ్లేమ్ది తీసుకున్నాను, కొంచెం స్పైసీగా ఉంటుంది.
దాంట్లో ఒక డ్రింక్, ఒక చికెన్ పీస్, ఒక బర్గర్ ఇచ్చాడు. సో ఎట్లుందో చూస్తాను, తింటా. ఆమె ఇచ్చేటప్పుడు స్పైసీ చాలా ఉంటుంది అని చెప్పా, ఎంత ఉంటుందో చూద్దామని. బాగుంది, స్పైసీ ఉంది కానీ మరి అంత లేదు, కానీ కంఫర్ట్గా తినొచ్చు. బాగుంది, వర్త్. బయటికి ఆయిలే కనపడదు టెక్సాస్ చికెన్లో, కానీ కేఎఫ్సి చికెన్లో 100% బయటికి ఆయిల్ కనపడుతుంది. చూడు, చికెన్ స్మూత్గా అయింది, ప్లస్ ఆయిల్ మార్క్స్ లేవు. ఎంత పిన్నా కూడా ఆయిల్ పడదు. అంటే ఆయిల్ పడదంటే అది పడేటట్లు ఉంటుందని కాదు, మనకు ఆయిల్ క్వాంటిటీ తెలుస్తుంది. ఆయిల్ క్వాంటిటీ నాకు చేయి పట్టుకొని చూసినప్పుడు అదే చూడండి, ఇక్కడ ఎంత ఉంది, ఎంతే ఉంది. సో మినిమం ఆయిల్ కంటెంట్ ఉంటుంది. సో అందుకు నేను ఎక్కువ టెక్సాస్ చికెన్ తినాలనుకుంటాను. ఒకప్పుడు కేఎఫ్సి తినేటోని, కానీ టెక్సాస్ చికెన్ ఎప్పుడైతే నాకు అలవాటు అయిందో, దిస్ లుక్స్ మోర్ హెల్తియర్ అనమాట దాంతో పోలిస్తే. అండ్ చికెన్ పీసెస్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. మీకు కూడా ఎక్కడ టెక్సాస్ చికెన్ కనపడితే ట్రై చేయండి. ఓకే, హాయ్. ఇంకో విచిత్రం ఏంటంటే, నేను ఇప్పుడు ఏలోకి వచ్చాను, వెనకాల ఏ సింబల్ కనబడుతుంది కదా. విషయం ఏంటంటే, నేను సీలో పెట్టినాను కదా, మావిడ ఏ నుంచి సి రావడానికి అంటే క్యారీ ఫోర్ ఏలో ఉంటుంది అనమాట. సో మావిడ ఏమైందంటే 1 కిలోమీటర్ నడిచే బదులు దీంట్లో నుంచి మనం ఏలో పెట్టేసి తొందరగా యాక్సెస్ చేయొచ్చు కదా క్యారీ ఫోర్ అని అంటాను. ఏం చెప్పాలా నేను, ఏం చెప్పాలా నేను? సో విషయం ఏంటంటే, ఈ ఏ ఎంట్రన్స్ దగ్గర మనకు క్యారీ ఫోర్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో మూవీ కావాలంటే సి ఎంట్రన్స్ దగ్గర పోవాలా, అండ్ క్యారీ ఫోర్ కావాలంటే మనం ఏ ఎంట్రన్స్ దగ్గర రావాలి. అట్లా వస్తే అయినా మనకు, అంటే కొంతమంది మూవీ చూసి క్యారీ ఫోర్కి పోవాలనుకుంటుంటారు కదా. సో ఏది వాళ్ళకి కంఫర్ట్ అయితే అట్లా అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి అండ్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఇక్కడ పార్కింగ్ ఉంటాయి. ఇది ఫిక్స్డ్ పార్కింగ్. సో వాళ్ళ పార్కింగ్స్ ఎప్పుడు ఎంట్రన్స్ దగ్గరనే ఉంటాయి మనకు. ఇదొక్కటే కాదు, ప్రతి మాల్లో ఎంట్రన్స్ దగ్గర ఇవి ఉమెన్ ప్రెగ్నెంట్వి, నెక్స్ట్ ఫిజికల్ ఛాలెంజ్కి తొందరగా యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటాయి వాళ్ళకి కంఫర్ట్గా. అండ్ అర్ధరాత్రిలో కూడా మనము ఒంటరిగా బయటికి పోవచ్చు, ఎటువంటి సందేహం లేకుండా. అండ్ లెఫ్ట్ సైడ్లో చూడండి, మెడికేర్ అని ఉంది. ఇట్లా మనకు ఇట్లా ఉంటాయి. సో మనకు ఇది మెడికేర్ అనేది చాలా కొంచెం ప్రీమియం అన్నమాట, ప్రీమియం మెడికల్ సెంటర్. సో ఇట్లా కొన్ని మాల్స్లలో ఉంటాయి మెడికల్ సెంటర్స్ కూడా. వెళ్తే గిన 2-3 మినిట్స్లోనే డాక్టర్ కన్సల్టేషన్స్, 2-3 మినిట్స్లోనే ఫార్మసీ డిస్పెన్సర్స్ అన్నీ జరిగిపోతాయి. చాలా తక్కువ టైంలో మనకు సర్వీస్ దొరుకుతుంది అన్నమాట. అండ్ మనము లెఫ్ట్ సైడ్కి పోతే క్యారీ ఫోర్, రైట్ సైడ్కి పోతే వాక్సిన్ మాస్. సో మావిడ నన్ను ఒకసారి రైట్ సైడ్ చూపిస్తాను మీకు. రైట్ సైడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. యాక్చువల్లీ నేను అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, అది స్టార్టింగు, ఇది ఎండింగు.
సో మా ఆవిడ ఏం చేసింది, సిలో నుంచి నన్ను కారు తీపిచ్చేసి ఏలో పెట్టి ఏలో నుంచి కిందకి ఇట్లా దిగేసి డైరెక్ట్గా అంటే నడక కంఫర్ట్ ఇట్లుంటుంది. మరి బ్రెయిన్స్ యూస్ చేస్తే మనం చూడండి, మనం క్యారిఫోర్కి వచ్చాము. క్యారిఫోర్లో మా ఆవిడకి ఏదో కావాలంట, చిన్న చిన్న షాపింగ్ చూసుకుందాం రండి. ఓకే, సో అదో ఇదే వెల్కమ్ టు క్యారిఫోర్. ఇక్కడ మనకి ఇది క్యారీ బ్యాగులు ఉన్నాయి, ఇది ట్రాలీస్. మనం కంఫర్ట్గా ఎంత లగేజ్ అయినా పెట్టుకొని మనము వెళ్ళొచ్చు. మాది అయిపోయింది షాపింగ్, మా ఆవిడ కొన్ని తీసుకుంది. సో అయిపోయింది, వెళ్తూ ఉన్నాము ఇంకా ఇంటికి. ఇంకా ఇప్పుడు మరి మనము పైకి ఎక్కి వెళ్ళాల. సో మనం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు మనము ఏలో వచ్చాము కదా, సో రైట్ సైడ్కి పోతే ఏ ఉంటుంది. ప్రతి చోట ప్రతి క్రాసింగ్కి మనకు ఈ అలాన్సార్ ఎక్స్చేంజ్ ప్రతి దాంట్లో కనపడుతుంది అన్నమాట. అండ్ ప్రతి మాల్స్లో ఇక్కడ ఇట్లా బ్యాంకులు కూడా ఉంటాయి కంఫర్ట్ కోసము. ఓకే, అయిపోయిందండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను నేను. ఓకే, ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, అండ్ ఇంటర్తో వీడియో అయిపోయింది కాబట్టి ఇంకా బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెక్స్ట్ వీడియో ఏదనేది నేను డిసైడ్ అయిపోయి ఏదో ఒకటి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, మరి నాకు సబ్స్క్రైబ్ పెట్టి చేసుకోండి మీరు. ఓకే, బాయ్, గుడ్ నైట్.